ఇప్పుడు జిమ్మికంటూ చేయాలనుకుంటే, నేను, మైత్రియోళ్ళో, లేపోతే స్వప్నక్కో, లేపోతే రాజు గారో మమ్మల్ని మించి ఎవరు జిమ్మిక్కులు చేయలేరు గదా! చేయాలనుకుంటే మీడియాతో. సార్ అలాంటి జిమ్మిక్కులు చేస్తే పడిపోయే రోజుల్లో జనం లేరు సార్. బావున్న సినిమా, బాలేని సినిమా. మీరు మహా జిమ్మిక్కు చేస్తే ఒక్క ఫ్రైడే చేయగలుగుతాం సార్. ట్విట్టర్ అంతా, బీఎంఎస్ అంతా. నువ్వు బీఎంఎస్ ఇప్పుడు నేను నిజంగా మీరు చెప్పింది నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. గత 1 మంత్‌గా తెలిసిన విషయం ఏంటంటే, బీఎంఎస్‌లో రివ్యూ వస్తుంది గదా! రేటింగ్ రివ్యూ వస్తుంది. నంబర్ ఆఫ్ టికెట్స్ పర్ అవర్ కొన్నాయి, పర్ డే కొన్నాయి వస్తున్నాయి గదా! అయి గూడా జిమ్మిక్ చేస్తున్నారు సార్. ఎలా అంటే రేటింగ్ ఏం చేస్తున్నారంటే ఇదివరకు బీఎంఎస్ ఎవరైనా రేటింగ్ ఏసేసే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు టికెట్ కొనుక్కొని రేటింగ్ ఏయాల్సొస్తుంది. అది బీఎంఎస్ అది కంపల్షన్ చేసింది. టికెట్ కొన్నోళ్ళే రివ్యూ ఎయ్యాలి. సో, ఇప్పుడేం జేస్తున్నారు, ఒక రూ. 50 టికెట్లు ఉన్నాయనుకోండి, అయి కొనేసి రేటింగ్ ఎయడానికి ట్రై జేస్తున్నారు. లేదంటే అయి కొనేసి అవర్‌లీ ట్రెండ్ చేయడానికి ట్రై జేస్తున్నారు. లేదంటే క్యాన్సలేషన్‌లో టికెట్స్ ఉన్నాయనుకోండి, అవి కొనేసి అవర్‌లీ ట్రెండ్ తీసుకొచ్చేసి మళ్ళీ క్యాన్సలేషన్ పెట్టేస్తున్నారు. ఎందుకు సార్ ఇంత ఎఫర్ట్ పెట్టడం కంటే సినిమా బావుందనుకుంటే జనం ఎట్లైనా చూస్తారు. 'లిటిల్ హార్ట్స్' చూడలేదా? చిన్న సినిమానే గదా! 'రాంబాయ్' చూడలేదా? చిన్న సినిమానే గదా! దానికేం ఎందుకు? ఇన్ని జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం ఏంటి? బావుందంటే ఎలాగో చూస్తారు. అవును. కానీ ఎంతవరకు చూస్తారనేది ఆ సినిమా స్పాన్ బట్టే ఉంటది గదా! సో, ఈ జిమ్మిక్కులన్నీ చెప్పాను గదా! మీకు మాక్సిమం ఫ్రైడే మార్నింగ్ షోకి పనికొస్తాయి. లేకపోతే ఫ్రైడే ఫస్ట్ షోకి పనికొస్తాయి. లాంగ్ రన్‌లో ఏం పనికిరావు సార్. కంటెంట్ ఉంటే చూస్తారు. కంటెంట్ లేకపోతే చూడరు అంతే. బావున్న సినిమా, బాలేని సినిమా రెండే సార్. మిగతా అంతా మన పీస్ కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం, మన డైరెక్టర్లు సాటిస్ఫాక్షన్ కోసం చేయటమే తప్పితే ఏం ప్రయోజనం ఉండదు సార్.